మించి ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను. వాట్ మోర్ ఎవిడెన్స్? తెలంగాణ ప్రజాకవి అందశ్రీ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ లాలాపేటలోని జీహెచ్ఎంసీ మైదానానికి తరలించారు. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు, సాహిత్యవేత్తలు, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆత్మగా నిలిచిన అందశ్రీ పాటలు, కవితలు, ప్రసంగాలు ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబెట్టాయని ప్రముఖులు పేర్కొన్నారు. మా తెలంగాణ తల్లికి గీతం రాసిన మహానుభావుడు అందశ్రీ అని పలువురు నేతలు కన్నీటి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆకస్మిక మరణము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. ఒక సామాజిక తత్వవేత్తగా, ఓ రచయితగా, ఓ కవిగా తెలంగాణ సమాజంలో ఉన్న పేదరికమే కానీ, కుల వ్యవస్థనే కానీ ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్టు మనకు చూపెట్టిన వారు మరణించినది. మరి మరణము తీరని లోటు తెలంగాణ సమాజానికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మహాకవి అందశ్రీ గారు అనుకోకుండా మన మధ్యలో లేకపోవడం యావత్తు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. సిద్దిపేట జిల్లాలో రేపర్తి గ్రామంలో 1961లో జన్మించినటువంటి ఒక మహనీయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ, భాష, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు, తెలంగాణ ప్రజల రైతుల కష్టాలు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు, ఒక దళిత వర్గంకెళ్ళి ఒక మహానాయకునిగా, ఒక గొప్ప కవిగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని అందజేసిన మహానుభావుడు. మరి అందశ్రీ తప్ప ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో ఉండే విధంగా ఆ జాతీయ గీతాన్ని వారు ఒక్కరే పాడగడతారని, మరి వారి ద్వారా ఆ గొప్ప గీతాన్ని మరి వారి ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసినారు. వారికి మనస్ఫూర్తిగా ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, కొద్ది సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అందశ్రీ గారి ఆకస్మిక మరణము చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటు. సామాజిక తత్వవేత్తగా, కవిగా తెలంగాణ కానీ ఏ రకంగా ఉన్నది